ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. ఈరోజు మనం రుచికరమైన సాంబారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే సాంబారు రుచికరంగా తయారు చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు. కొలతలు కరెక్ట్గా ఉంటేనే సాంబారు రుచిగా వస్తుంది. అయితే వీడియో చివరి వరకు చూసి నేను చెప్పే టిప్స్ ఇంకా కొలతలు ఫాలో అవ్వండి. సాంబార్ తప్పకుండా రుచికరంగా వస్తుంది. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న పప్పులో పప్పు దినుసులు ఏమీ కనిపించకుండా గరిటతో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకొని మరొకసారి మెత్తగా రుబ్బుకోండి. తర్వాత చింతపండు మీడియం సైజు నిమ్మకాయ సైజులో ఉండేంత నానబెట్టుకొని దాని జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్ ఒకటి, అలాగే మీడియం సైజులో కట్ చేసిన టమాటోస్ 2, తర్వాత పచ్చిమిర్చి 5 నుండి 10 వరకు తీసుకోండి. అలాగే కరివేపాకు ఒక 2 రెమ్మల వరకు వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఏవైతే కూరగాయల ముక్కలు మీరు వేసుకోవాలి అనుకున్నారో అవి కూడా వేసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోండి. ఇక్కడ నేను 1/2 కప్ క్యారెట్, 1/2 కప్పు బీట్రూట్ తీసుకున్నాను. కూరగాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకొని మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరి కాసేపు మరగనివ్వండి. లాస్ట్లో నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అని అంటే ఉప్పు, కారం, పులుపులో ఏమైనా తేడా ఉన్నట్లయితే ఈ బెల్లం వేసుకోవడం వల్ల అన్నీ సెట్ అయిపోతాయి. తర్వాత సాంబార్కి కూడా మంచి రుచి వస్తుంది. కానీ ఇది కంప్లీట్గా ఆప్షనల్ చాయిస్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటేనే బెల్లం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను చెప్పిన టిప్స్ ఇంకా కొలతలు ఫాలో అవుతూ సాంబార్ ప్రిపేర్ చేయండి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.